సోది లేకుండా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తానన్నమాట. అదాని గ్రూప్స్ పైన యూఎస్లో ఉన్న వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్తో వాళ్ళు మోసం చేసుకుంటే వాళ్ళకేమవుతుంది, ఎందుకు పెట్టారు, అలాగే అసలు ఇష్యూ ఏంటి, లాస్ ఎందుకు జరిగింది, అన్ని షేర్స్ ఎందుకు పడిపోయాయని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా మొత్తం చెప్తాను, వినండి, లాస్ట్ వరకు చూడండి. న్యూయార్క్లో ఒక కోర్టులో గౌతమ్ అదాని గారి పైన ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఇలా కేసు ఫైల్ చేయడం ద్వారా అదాని గ్రూప్స్ వాళ్ళ షేర్స్ అనేది అప్ టు 20% ఆఫ్ షేర్స్ అయితే పడిపోయాయి అనమాట. అంటే $34 బిలియన్ అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2029 కోట్ల వరకు అయితే వాళ్ళకి లాస్ అయితే రావడం జరిగింది ఒక్క డేలోనే. ఈ కేసు ఫైల్ చేయడం ద్వారా వీళ్ళకి ఇంత లాస్ అయితే రావడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ ఏంటంటే, వీటిని ఎలిగేషన్స్ అని మాత్రమే అనాలి, ఎందుకంటే మనకు ఇంకా ఎలాంటి ప్రూఫ్స్ రాలేదు, అలాగే దీనికి కన్ఫామ్గా కూడా ఎలాంటి జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఎలిగేషన్స్ అని మాత్రమే అనాలి. ఈ ఎలిగేషన్ ప్రకారం ఏంటంటే, గౌతమ్ అదాని గారు ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట. అంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ లాయర్ని పట్టుకొని వీళ్ళు ఈ ఎలిగేషన్స్ అయితే వాళ్ళు గౌతమ్ అదాని గారి మీద అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు మోసం చేస్తే అది చేశారా చేయలేదా పక్కన పెట్టండి, ఒకవేళ చేశారా అనుకోండి లేదా చేయలేదు అనుకోండి, వీళ్ళకేంటి ప్రాబ్లం, అంటే యూఎస్లో ఉన్న వాళ్ళకేంటి ప్రాబ్లం అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. అలాగే ఇలా చేయడం ద్వారా వాళ్ళకేంటి లాభం, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. అలాగే ఇంకా ఏ స్టేట్ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యారు, ఎంత మొత్తంలో లాస్ వచ్చింది, అసలు రీజన్ ఏంటని చెప్పేసి కూడా మొత్తం తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తం ఒక పేపర్లో రాసుకున్నాను, కొంచెం అజూరా పవర్ అండ్ అదాని గ్రీన్ పవర్ వీళ్ళు ఒక టెండర్ తీసుకోవడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ నుంచి. 2019లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక టెండర్ తీసుకోవడం జరిగింది. ఆ టెండర్ ఏంటంటే, మేము మొత్తం సోలార్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే అజూరా పవర్ 4 GW ఆఫ్ ఎనర్జీ, అలాగే అదాని పవర్ 8 GW ఆఫ్ ఎనర్జీ. అజూరా పవర్ అలాగే అదాని గ్రూప్ వీళ్ళు 12 GW ఆఫ్ పవర్ ఎనర్జీ సప్లై చేస్తామన్నది, 60 నెలల్లో 12 GW ఆఫ్ సోలార్ ఎనర్జీ వీళ్ళు సప్లై చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పెద్ద మొత్తంలో టెండర్ తీసుకోవడం జరిగింది. ఇది అప్పట్లో చాలా పెద్ద ట్రెండ్ అనమాట. ఈ టెండర్ చాలా పెద్ద టెండర్ అనమాట. సో ఈ టెండర్ తీసుకున్నాక 2019లో టెండర్ తీసుకున్నాక తర్వాత వాళ్ళు యూఎస్కి వెళ్ళి, ఈ అదాని గ్రూప్స్ ఏదైతుందో యూఎస్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్స్ దగ్గర పబ్లిష్ చేశారనమాట. ఇలా సోలార్ ఎనర్జీ ఇలా ప్రొవైడ్ చేస్తున్నాము, మా షేర్లు కొనండి, పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది, అరౌండ్ 7 to 8% ఆఫ్ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలా 20 to 30 మిలియన్ ప్రాఫిట్ వస్తుందని కూడా చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలా వీళ్ళని నమ్మి చాలా మంది యూఎస్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ వీళ్ళలో షేర్స్ కొన్నారనమాట, ఈ అదాని గ్రూప్ షేర్స్ కొన్నారు. సో అందుకే అక్కడ వాళ్ళు ఇన్వెస్టర్స్ అందరూ వీళ్ళపైన డౌట్ వచ్చి, వీళ్ళు మోసం చేస్తారు, లంచం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు డౌట్ వచ్చి వాళ్ళకు ఈ కేసు అయితే ఫైల్ చేశారు. మరి లంచం ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకుందాం. అయితే 2019లో వీళ్ళు టెండర్ కొన్నాక, ఎవరు అదాని గ్రూప్ అలాగే అజూరా పవర్ వాళ్ళు టెండర్ కొన్నాక కొన్ని స్టేట్స్కి అయితే వాళ్ళు పబ్లిష్ చేసుకోవడం జరిగింది. మన ఇండియాలోనే ఇంత సోలార్ పవర్ మేము పబ్లిష్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలా పబ్లిష్ చేసుకున్నప్పుడు మెయిన్గా వీళ్ళు ఇక్కడ ఈ టాపిక్లో వాళ్ళు తీసుకున్న పేరు అయితే ఏపీ గవర్నమెంట్ పేరు తీసుకున్నారు. అంటే అప్పుడు జగన్ గారు ఉన్నారు కాబట్టి అలా అప్పుడు జరిగిందని చెప్పేసి వాళ్ళు తీయడం జరిగింది. ఆ గవర్నమెంట్ వీళ్ళకు టోటల్ ఆఫ్ 12 GW ఆఫ్ పవర్ వీళ్ళు సప్లై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. ఇందులో 8 GW వరకు మొత్తం ఏపీ గవర్నమెంట్ కొన్నారని చెప్పేసి కూడా చెప్పారనమాట. ఇలా కొనడంలో కూడా వీళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ ప్రకారం ఏంటంటే, మొత్తం వాళ్ళ ఎలిగేషన్స్ చెప్తున్నాను నేను. సో వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్లో ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్తో వీళ్ళు లంచం ఇచ్చి, కొందరికి ఆఫీసర్స్ అందరికీ పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారనమాట. సో టోటల్ ఆఫ్ 8 GW ఆఫ్ ఎనర్జీ వీళ్ళు కొన్నారు, అలాగే చాలా పెద్ద మొత్తంలో. సో ఏపీ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర అప్ టు 1700 crores వరకు మనీ ఇచ్చి అనేది ఈ బ్రైబరీ చేశారని చెప్పేసి వాళ్ళు అలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో మెయిన్ ఏపీ గవర్నమెంట్ అనమాట. 12 GW ఆఫ్ సోలార్ ఎనర్జీలో వీళ్ళు 8 GW వీళ్ళే కొనుక్కున్నారని చెప్పేసి కూడా చెప్పారనమాట. సో ఏపీ గవర్నమెంట్ మీద ఉన్న ఎలిగేషన్స్ ఇవి అనమాట. 1700 crores అయితే వాళ్ళకు బ్రైబరీ లాగా చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారనమాట. సో ఇది మెయిన్ ఏపీ పైన ఉన్న ఎలిగేషన్స్ అనమాట. ఈ బ్రైబరీ అనేది ఏపీ గవర్నమెంట్ 2021లోనే చేయడం జరిగిందని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు అంతా బాగానే ఉంది. 2019లో టెండర్ అయిపోయినప్పుడు 2020లో మొత్తం మీద ఈ 2019 to 2021లో వరకు వాళ్ళు ఈ పబ్లిష్ చేసుకోవడం, షేర్లు అమ్మడం ఇలా చేసుకుందనమాట. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. సో 2021లో ఆగస్ట్లో ఈ బ్రైబరీ అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు అలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇలా యూఎస్ కోర్టులో అలిగేషన్స్ వేయడం ద్వారా ఇతన్ని అరెస్ట్ చేయాలి కంపల్సరీ అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్స్తో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అలాగే ఈ షేర్స్ కొన్న వాళ్ళందరూ ఈ అలిగేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇలా కంట్రీ మీద కంట్రీ ఒక కేసు పెట్టి ఒక ఫేమస్ పర్సన్, అంటే మన ఇండియాలోనే సెకండ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ కదా, ఇది చాలా పెద్ద కేసే అనమాట. ఈ కేసు ఇంకా ముందుకు ఎలా పెడుతుందో చూడాలి, కానీ ఇది చాలా పెద్ద మ్యాటరే. సో ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టడం జరిగిందో విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే అదాని గ్రూప్స్ 20% షేర్స్ అయితే పడిపోయినాయి అనమాట. అప్రాక్సిమేట్లీ $34 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2030 కోట్లు అంతవరకు ఉంటుంది అనమాట. సో ఇంత లాస్ వాళ్ళకి అదాని గ్రూప్స్ అయితే రావడం జరిగింది. సో ఇంత జరిగినప్పుడు అదాని గ్రూప్ అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ట్వీట్ చేశారు, అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళైతే ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు మేమేం చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళకి ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో చూడాలి ఇంకా ముందు ఏం జరుగుతుందో. ఇది సింపుల్గా అసలు ఇష్యూ ఏంటి, లాసెస్ ఎందుకు జరిగినది, అదాని గ్రూప్స్ పైన పెట్టిన ఎలిగేషన్స్ ఏంటి, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు. సో ఇది సింపుల్ రీజన్ అనమాట.